రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి ఆ కుర్చీని మార్చబెట్టి ఆంటీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు ప్రేమ ఆప్యాయతలు పంచేదెవరు అందరు బాగున్నారా లేదా చూసుకునేదెవరు పొద్దున్న నుంచి రాత్రి వరకు కష్టపడేదెవరు ధైర్య సాహసాలకి ప్రతిరూపం ఎవరు ఎంటర్టైన్మెంట్ కి ప్రతిరూపం ఎవరు ఆనందాన్ని ఆరోగ్యానికి ముద్దు పేరెవరు ఇంట్లో దోసన్ని పులిహారని మాడగొట్టేదెవరు కుషాయిగూడకు వచ్చాం. కుషాయిగూడ లేడీస్ స్పెషల్ లేడీస్ హైదరాబాద్ లో బ్యూటిఫుల్ లేడీస్ ధైర్యవంతులను చూడాలి అని అనుకునే రావాలి కుషాయిగూడకి. సో అలాంటి లేడీస్ రెడీగా ఉన్నారు కాబట్టి ఈ వేడిని తప్పించుకొని ఎక్కడైనా చల్లటి ప్రదేశానికి వెళ్ళాలి, ఒక ట్రిప్ కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తాం? హాయ్ రవి, నేను శ్మశానానికి వెళ్తాను. ఎందుకమ్మా? ఎందుకు? క్షుద్ర పూజలు నేర్చుకోవడానికి. క్షుద్ర పూజలు నేర్చుకోనికి సమ్మర్ ట్రిప్ కి ఆడికి వెళ్తావా? ఓహో, ఏం చేస్తావు? 2-3 శవాలను లేపి రా కూసో అంటే ఏం పూజ చేస్తావు అని? శుద్ర పూజలు ఎవరి మీద? నిమ్మకాయలు పెట్టి ఉష్ అని ఊపుతారు కదా, అన్ని చేస్తాను. ఉష్ ఊపుతావా? బాలీకి వెళ్దాం అనుకుంటున్నాం ఈ సమ్మర్ వెకేషన్స్. మా ఆయన నేను కలిసి బ్రేక్ డాన్స్ చేద్దాం అనుకుంటున్నాం. బాలీలో నువ్వు మీ ఆయన బ్రేక్ డాన్స్ ఒక్కసారి ఏదో చూపెడితే నేను నా పిల్లని చేస్తాం. ఒక్కసారి చూపివా? మ్యూజిక్ పెట్టరా. ఇది బ్రేక్ డాన్సా? చలి పుడుతుందా నీకు? బ్రేక్ డాన్స్ అన్నావు కదా, మైకిల్ జాక్సన్ మ్యూజిక్ వేసాడు. ట్రైనర్ దగ్గర నేర్చుకొని పోతాం. ఓ, ఇంకా నేర్చుకోలేదా? ఇక నువ్వు పోయినట్టే. ఇక ఫస్ట్ మా శుద్ర పూజలు మేడం. నేను మా వారు హిమాలయాలకు వెళ్తాం. హిమాలయాస్ ఎందుకమ్మా? అక్కడికి వెళ్ళి చలిమంట వేసుకుంటే చాలా బాగుంటది కదా. ఈ సమ్మర్ లో హిమాలయాలకు వెళ్ళి చలిమంట వేసుకుంటావా? చలిమంట వేసుకుని క్రియేటివిటీకి రాను. హాయ్ రవి గారండి. హాయమ్మా. మేము సమ్మర్ లో సూర్యమండలానికి వెళ్ళి చంద్రమండలం నుంచి మేఘాలను తీసుకొచ్చి వాటి మీద విహరించుకుంటూ అలా అలా హనీమూన్కి వెళ్తాం. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. పిచ్చి పలు రకాలని విన్నారా? ఇది ఒక రకం. ఏంట్రా? మా ఫస్ట్ లో మా పార్టిసిపెంట్స్ రెడీ. మ్యూజిక్. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. మేడం మీ పేరు? చేప నీటిలో ఉంటుంది, ఈ లత సూపర్ గా ఉంటుంది. అరే వా. లత గారు ఏం చేస్తుంటారు? నేను స్కూల్లో టీచర్. స్కూల్లో టీచర్. ఏ వయసు పిల్లలు నేర్పుతున్నారు? ఏం నేర్పుతున్నారు? నేను డేటా ఎంట్రీ ఆపరేటర్. ఓ, డేటా అంటే పెద్ద ఉద్యోగమే అండి. వెరీ గుడ్. మేడం మీ పేరు? ఉడత చెట్లు ఎక్కుతుంది, ఈ భవాని చకచకా మాట్లాడుతుంది. అలా చకచక మాట్లాడడానికే మీరు కావాలండి. ఇక్కడ ఫుల్ ఎంటర్టైన్ చేయాలి. ఏం చేస్తుంటారు? నేను యాంకరింగ్ చేస్తుంటా. యాంకరింగ్ చేస్తుంటారు ఇక్కడ? కల్లో కళలో ఫోన్ లో కూడా ఎవరు ఫోన్ మాట్లాడినా హాయ్ హలో నమస్తే వనకం సస్యక మీరే మాట్లాడుతున్నారు భవాని చకచకా మాట్లాడే భవాని అని మాట్లాడుతుంటారు. ఇప్పుడే చెప్పిన మా పెద్దమ్మకి పిచ్చి పలు రకాలు ఉంటది అన్నారు కదా, ఇదొక పిచ్చి. పాము మెలికలు తిరుగుతుంది, ఈ జోష్న మీషోలో మెలిమిలా మెరిచిపోతుంది. మెల్లమెల్ల మెరిసిపోతున్నారు. చాలా బాగుందండి డ్రెస్. ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తుంటాను. ఏం జాబ్ తెలుసుకోవచ్చా? సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్. వెరీ గుడ్. హార్టీ వెల్కమ్ టు ది షో. వంటగదిలో ఉంటది బొద్దింక, ఈ కావ్య ఉంటది వండర్ఫుల్ గా. బొద్దింక వండర్ఫుల్. ఇష్టం ఆ బొద్దింక ఫ్రైయా లేకపోతే కర్రీలో వేసుకుంటారు? బాగుంటుందా? ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. వెరీ గుడ్. మేడం మీ పేరు? దోమ రక్తం తాగుతుంది, ఈ సాయి లక్ష్మి రచ్చ రచ్చ చేస్తుంది. మా ఆయన రక్తాన్ని ఏం తాగుతాను?
అది ఆబ్వియస్లీ అప్పుడప్పుడు జరుగుతుంది. అది అప్పుడప్పుడు జరుగుతుంది, రెగ్యులర్ గా జరిగేది అది. తాగితేనే మన పనులు అవుతుంటాయి. అది అది ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. నేను అని చెప్పినప్పుడు IAS IPS అంటారేమో. హౌస్ వైఫ్ కూడా అంత ఫ్లోలో చెప్తేనే కదండి దానికంటూ ఒక. హౌస్ వైఫ్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్. దట్స్ వై ఐ యామ్ ద హోమ్ మినిస్టర్. యు ఆర్ ది హోమ్ మినిస్టర్. వెరీ నైస్ టు నో దట్. హలో రవి అన్న. హలో చెల్లమ్మ. తేనెతిగా ఏమిస్తుంది? నీకు తేనిస్తుంది అరే రే రే కదా. తేనెతిగా తేనిస్తుంది. ఈ వందన ఉంటే జోష్ వస్తుంది. పెదమ్మ పిచ్చి పలు రకాలన్న కదా. ఏం చేస్తుంటారు మీరు? నేను టీచర్ అన్న. టీచర్ ఏ సబ్జెక్ట్ ఏ పిల్లలు నేర్పుతున్నారు? నేను మ్యాథ్స్ చెప్తానన్న 6th 7th క్లాసెస్. మ్యాథ్స్ చెప్తారు. వెరీ గుడ్. హార్టీ వెల్కమ్ టు ది షో. ఫస్ట్ రౌండ్ కావాల్సిన సామాన్లు. ఒక్కొక్కరు వస్తారు, ఒక్కొక్క చిట్టి తీస్తారు. ఆ చిట్టిలో ఏదైతే టాస్క్ ఉందో ఆ టాస్క్ చేస్తారు. దాని తర్వాత టాస్క్ చేసిన తర్వాత మా ఆడియన్స్ ఎవరైతే జడ్జెస్ ఉన్నారో వాళ్ళు పాయింట్ ఇవ్వాలన్నా వద్దా మీ పర్ఫార్మెన్స్ కి డిసైడ్ చేస్తారు. 3 పాయింట్ల కోసం ఆడతాం. అందులో 2 పాయింట్లు వచ్చినాక ఒక టీం కి వాళ్ళే గెలుస్తారు. సో ఫస్ట్ ఈ టీచర్ తో స్టార్ట్ చేద్దామా, ఆ టీచర్ తో స్టార్ట్ చేద్దామా? ఆ టీచర్తో స్టార్ట్ చేద్దాం. అన్నారు కాబట్టి వాళ్ళతోనే స్టార్ట్ చేస్తాం. గయ్యాలి అత్తలాగా నటించాలి. నీ టీంలోకి వెళ్ళి ఒకరు సొగసరి కోడల్లాగా నటించాలి. రెడీ 3, 2, 1 యాక్షన్. ఏమే కోడలా లేచావా లేదా? ఇంకా పొద్దున్నే 5ంటికి లేచి ఇదంతా ఊడ్చి ముగ్గులేసి మళ్ళీ మీకు కాఫీ పెట్టుకొచ్చాను. కాఫీ పెట్టావా? ఎక్కడ పెట్టావమ్మా? గిన్నెలో పెట్టి గ్లాస్ లో పోసి తీసుకొచ్చాను. మరి ఇప్పుడే బెడ్రూమ్ లో నుంచి వస్తున్నావు? అంటే బెడ్రూమ్ లో ఫ్యాన్ కింద పెట్టి చల్లగా చేసుకొస్తున్నా అత్తయ్య. దాని కింద పెడితే చల్లగా అవుతుందా? ఫ్రిడ్జ్ లో పెట్టబోయావా? ఫ్రిడ్జ్ లో పెట్టామంటే కరెంట్ లేదు కదా అత్తయ్య పొద్దున్న నుంచి. ఫ్యాన్ ఎట్లా నడిచింది మరి? అంటే ఫ్యాన్ అంటే ఇది బ్యాటరీ ఫ్యాన్. అమ్మా బ్యాటరీ ఫ్యాన్. అవును. అబ్బాయి ఏమండి లే లే లేయండి అత్తయ్య పిలుస్తుంది. అలాగా లేపే విధానం. అత్తయ్య మామయ్యని ఎట్లా లేపుతుంటే తెలుసా? గౌడి. మీరు చాలా సాఫ్ట్ గా ఉన్నారు అత్తయ్య. మా అత్తయ్య అయితే జుట్టు పట్టుకొని పీకే తెలుసా? ఏనమ్మా ఇలాగేనా? అత్తయ్య ఒక్క నిమిషం లోపలికి వెళ్ళి కొట్టండి, అందరు చూస్తున్నారు మళ్ళీ. అలా అయితే ఓకేలేమ్మా. సూపర్, వెరీ గుడ్. అత్తగారి పర్ఫార్మెన్స్ నచ్చింది అంటే ఇలా పెట్టాలి, నచ్చలేదంటే ఇలా పెట్టాలి. అందరికి ఒక ఒపీనియన్ ఉండాలి. ఇక్కడ ఆడియన్స్ జడ్జిలు అన్నాం. 85% ఇట్లా చెప్పారు కాబట్టి పాయింట్ వచ్చింది. సో పాయింట్ వస్తే ఒక గ్రీన్ బాల్ ఇస్తాం. ఓకే, లాస్ట్ కి ఎవరి దగ్గర ఎక్కువ గ్రీన్ బాల్స్ ఉంటాయో చూస్తాం. నెక్స్ట్ ఇప్పుడు మీరు జగదగిరి అతలోక సుందరిలో శ్రీదేవి గారు అమాయకురాలు క్యారెక్టర్. అప్పుడే భూమికి దిగొచ్చేది అంత కొత్తగా ఉంది. మీరు డౌట్ లో అడుగుతూ ఉండాలి ఇదేంటి అదేంటి అని. ఓకే, ఇది భలే ఉంది. దీన్ని అద్దాలంటారు. రవి మానవా, నీ పేరు నాకు ఎలా తెలిసిందో చెప్పవా? నాకు తెలుసు, పైన గూగుల్ కొట్టావు. ఈ అంగుళికము బాగున్నదా? అలాంటిదే ఇంకో అంగుళికము నాది పోయినది. అది ఉన్నది కాబట్టి ఇంకో అంగుళికం ఎందుకు, దాంతో మేనేజ్ చేసుకో. నీకు తెలీదు మానవా, అది అద్భుతమైన అంగుళికము. నేను పైలోకం నుంచి భూమికి వచ్చాను. మా నాన్నగారి దగ్గరికి నేను వెళ్ళాలి, నువ్వే హెల్ప్ చేయవా? మీ నాన్న ఏడికెళ్ళిండు? పైన ఉన్నాడు కదా. నువ్వు కూడా ఎక్కువ టెరెస్ మీద ఉంటాయి ఎక్కువ. నేను పంపించు, నాకు అంగుళికము కావాలి. నీ అంగుళికం దాంతో ఏమవుతుంది? ఆవాహయామి. నువ్వు నన్నేం చేయలేవురా. ఆడేడికెళ్ళి వచ్చిండు. నేను ఆ క్యారెక్టర్ కాదు కదా. ఓకే ఓకే. చిట్టిలో సడన్ గా రావడం, మీ బాడీ లాంగ్వేజ్ లో మీరు మాటలో కూడా ఒక దేవకన్య రావడం, దీనికి జడ్జిమెంట్ అడగాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ఎ yes. నెక్స్ట్ ఇప్పుడు నేను తీసిన చిట్టి ఇక్కడ నుంచి ఒకరు చేయాలి ఆ టాస్క్. అప్పుడు తెలిసిపోతుంది మనకి ఎవరైతే బాగా చేస్తారో ఒక్కరికే గ్రీన్ బాల్ వస్తుంది. రోబో లాగా నడవాలి. 3, 2, 1 మ్యూజిక్. బాగా చేశారు, వెరీ గుడ్. ఇప్పుడు మీరు 3, 2, 1 గో. ఈ రోబో కొంచెం నట్లు బోట్లు లూజుకుంది.
సో ఇద్దరు కూడా రోబో లాగా బాగా చేశారు. యు ఆర్ డిఫరెంట్ రోబో అండ్ ది గ్రీన్ బాల్ గోస్ టు కంగ్రాచులేషన్. సో ఇప్పుడు లాస్ట్ టాపిక్. ఇటువైపు నుంచి ఒకరు వస్తారు. ఇప్పుడు టాస్క్ ఏంటంటే కాంచన దయ్యం పాట మీద డాన్స్ చేయాలి. డాన్స్, యాక్టింగ్, ఎనీథింగ్. జనాలు భయపడాలి, మీ ఫేస్ లో దయ్యం కనబడాలి. ఎవరైతే నవ్వుతారో వాళ్ళకి పాయింట్ రాదు. ఏరా మ్యూజిక్. వచ్చింది ఇదే కాంచన, మరణ మృదంగమ్మై నేను చీల్చవచ్చే కాంచన. కసిగా నిన్ను ఖండించేసి పోగా, కాళ్ళ రాచి నేడు నీ కథ ముగించేసి పోగా. వచ్చింది రా, హోరు గాలిలాగా వచ్చరా, నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా. ఆడామగా కలిసి వచ్చరా, నిన్ను మింగి వేయ కాలి వచ్చరా. వచ్చింది ఇదే కాంచన. ఇద్దరు అద్భుతంగా చేశారు. నీకు నమ్మబుద్ధి కావట్లేదు, ఇద్దరు బాగా చేశారంటే. మీరేమో క్యూట్ దయ్యం లాగా చేశారు, ఈవిడేమో నాటు దయ్యం లాగా చేశారు. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఆ దయ్యం ఫీల్ లోనే ఉండి డాన్స్ చేసిన మీకు ఏ టీం దగ్గర గ్రీన్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? ఇద్దరు హే దో, ఇద్దరు బి హే దో. ఓకే, సో క్యాష్ ప్రైజ్ డివైడ్ అవుతుంది. క్యాష్ ప్రైజ్ ఇరా. అద్భుతమైన పర్ఫార్మెన్స్ కాబట్టి జనరల్ గా ఫస్ట్ రౌండ్ 3000 ఇస్తాం, కానీ ఈసారి 5000గా పెంచి 2500 మీకు, 2500 మీకు. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. కుషాయిగూడలో తెలివైన ఆడవాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు అని బయట న్యూస్. అది ఎంతవరకు నిజమో ఈ రోజు మనం తెలుసుకుందాం. ఇన్ ది ఏజ్ బ్రాకెట్ ఆఫ్ 25 to 30 ఉన్నారా ఇక్కడ? 25 to 30 years వాళ్ళతోనే స్టార్ట్ చేద్దాం. బ్యూటిఫుల్ పింక్ సారీ వేసుకున్నారు, రండి మేడం. రైట్ మేడం, మీ పేరు? నా పేరు కుమారి. ఏజ్ 21. ఐఎమ్ ఫీమేల్ అంటారా? కుమారి 21F లాగా. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. వెరీ గుడ్. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 11 years. వెరీ గుడ్. ఓకే, ప్రశ్న అడుగుతున్నా. హిస్టరీలో అంటే ప్రపంచ చరిత్రలో అతి చిన్న యుద్ధం ఎంత సమయం జరిగింది? 1 గంట. అతి చిన్న యుద్ధం 1 గంట సేపట్లో జరిగేలా అయిపోయింది అంటావు. అంటే 2 దేశాల మధ్యలో యుద్ధం 1 గంటలో అయిపోయింది. వచ్చి ఒరే కొట్టుకుంటారా, గంట సేపే ఉంది, గంట అయిపోయింది, వెళ్ళిపోయి. అంతేనా? అంతే. నేను క్లూ ఇస్తున్నా మీకు, గంట కూడా కాదు. ఇప్పుడు చెప్పండి. 45 minutes. 45 minutes. ఒక యుద్ధం 45 నిమిషాలు జరిగి ఆగిపోయింది. దట్స్ ది రాంగ్ ఆన్సర్. జస్ట్ 45 నిమిషాలే జరిగింది. కరెక్టే కదా, మినిట్స్ అని రైట్ ఆన్సర్. అయితే 1896 బ్రిటన్ అండ్ జెన్జిబా దేశం మధ్యలో 45 అంటే 38 నుంచి 45 నిమిషాల్లో అయిపోయిందట యుద్ధం. సర్దుకొని వెళ్ళిపోయారు కూడా, ఇంటికి వెళ్ళిపోయారు. దాని తర్వాత గంట సేపట్లో ఇంట్లో ఉండేనంట. అదేం యుద్ధమో ఏం జరిగిందేమో మనకు తెలియదు. అందులో వేస్తే కరెక్ట్ టార్గెట్లు వేస్తే 500 రూపాయలు వస్తాయి మీకు. వేరే గుడ్ అమ్మ. ముట్టు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి, నీ ముట్టుకుంటే భగ్గు మంది పచ్చ ఎండు గడ్డి. ఇప్పుడు 50 కంటే ఎక్కువ సంవత్సరాలు వాళ్ళకి తగ్గట్టుగా క్వశ్చన్ అడుగుతాం. రండి మేడం. మీ పేరు? ఉమారాణి గారు. బాగున్నారా? బాగున్నాను. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు మీకు? 63. వావ్, వెరీ గుడ్. 63 కానీ మిమ్మల్ని చూస్తుంటే 45, 46 లాగా ఉన్నారు. థ్యాంక్ యూ. వెరీ గుడ్, అలానే మెయింటైన్ చేయండి. ప్రశ్న ఏంటంటే, వామనుడు
ఎవరిని 3 అడుగుల స్థలం కావాలని ఎవరిని అడిగాడు? కృష్ణుడిని అడిగారు. కృష్ణుడు ఇస్ ది రాంగ్ ఆన్సర్. ఓకే, 50 సంవత్సరాలు ఉన్నోళ్ళు చేయెత్తాలి. 50 దాటిన వాళ్ళు. మేడం, హెయిర్ కొంచెం పక్కన నల్లగా ఉన్నది హెయిర్. యా, యంగ్ అండ్ బ్యూటిఫుల్. మీ పేరు చెప్పండి. శిష్టాలక్ష్మి. లక్ష్మి గారు, మీకు ఖచ్చితంగా తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను, చెయ్యెత్తారు కాబట్టి చెప్పండి. నాకు 74 years. వామన అవతారం తెలుసు కదా, ఎవరిని అడిగాడు? బలి చక్రవర్తి. ఆన్సర్ తెలుసా? కరెక్ట్ గా చెప్పండి. బలి చక్రవర్తి. పక్కా 100% రైట్ ఆన్సర్. బలి చక్రవర్తిని అడుగుతాడు, నాకు 3 అడుగుల స్థలం ఇవ్వు అని. లాస్ట్ కి తలనే ఇచ్చేస్తాడు. అది తల మీద అడుగు పెట్టు అని చెప్తాడు అనమాట. ఓకే, సో ఇప్పుడు 1 నుంచి 3 సంవత్సరాలు ఎవరికున్నది? బ్రౌన్ సారీ మేడం, రండి. బ్రౌనేగా ఇది? ఓ, మీకు కూడా తెలియదు ఏ కలర్ వేసుకున్నారో. మీ పేరు మేడం? భవాని. చాలా ఈజీ ప్రశ్న అమ్మా, మిమ్మల్ని అడిగేది నేను. దోమ, ఈగ, చీమ, బొద్దింక. నేను ఫస్ట్ ఆప్షన్స్ ఇచ్చా. వాటిల్లో అత్యంత తక్కువ జీవిత కాలం ఉన్న జీవి ఏది? అంటే ఇది చాలా తక్కువ రోజులు బతుకుద్ది మిగతా 3 కంటే. దోమ. ముందు నేను చెప్పిన ఆప్షన్స్ చెప్పు, నీకు గుర్తుందా? దోమ, ఈగ, చీమ, బొద్దింక. ఇప్పుడు ఇందులో చాలా తక్కువ లైఫ్ స్పాన్. దోమ, ఈగ అనుకుంటున్నాను. దోమనే ఫైనల్ ఆన్సర్. దోమ. ఈగ కూడా కాదు. ఎవరు చెప్తారు? బ్లూ సారీ మేడం, రండి. మీ పేరు మేడం? జయలక్ష్మి గారు. ఆన్సర్ చీమ. దోమ, ఈగ, చీమ అండ్ బొద్దింకలో చీమ. అది చూస్తున్నా ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చెప్తారా అని. రండి మేడం. నేను వీళ్ళిద్దరు చెప్పింది రాంగ్ అని చెప్పట్లేదు, అది ఆలోచించుకోండి. చెప్పండి. ఈగది తక్కువనా? అది వచ్చి చెప్పిందా లేకపోతే నువ్వు వెళ్ళి కనుక్కున్నావా? మనకి జనరల్ నాలెడ్జ్ ఉంటే చాలు, అంతేనా? ఈగనే పక్క. దోమ కాదు, చీమ కాదు. వీళ్ళు ఎందుకు దోమ, చీమ అనుకున్నారు? అది వాళ్ళ ఇష్టం. నా ఇష్టం. ఓకే, అండ్ ది రైట్ ఆన్సర్ ఇస్ ఈగ. ఈగ లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉంటది. అండ్ ఆడదోమ అంట 3 నెలలు బతుకుంటదట. మగ దోమలు సావ కొట్టే వరకు అది సావదట. సో కాబట్టి మీరు చెప్పింది రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్. జాగ్రత్తగా చూసుకుని వేయండమ్మా. లాస్ట్ క్వశ్చన్. ఎవరికైతే తెలుసో చేయొద్దండి, వాళ్ళని ముందుకు పిలుస్తా. ఓకే, క్వశ్చన్ ఏంటంటే, మాయన్ నాగరికతలో ఏ పదార్థాన్ని డబ్బుగా విక్రహించేవాళ్ళు? మనీ ప్లేస్ లో, కరెన్సీ ప్లేస్ లో తినే పదార్థం ఇచ్చి పుచ్చుకునే వాళ్ళు అనమాట. బిజినెస్ డీల్స్ అయ్యేటి. తెలుసా మీకు? రండి మేడం. రెడ్ సారీ మేడం, రండి. మీ పేరు? హాయ్ రవి అన్న. మీ పేరు హాయ్ రవి అన్న. హాయ్, మీ పేరు చెప్పండి. చైతన్య గారు చెప్పండి. కోకోబీన్ అనుకుంటున్నారు. కన్ఫర్మ్ గా తెలియదు, అదే అనుకుంటున్నారన్నారు. ఇప్పుడే మీరు కన్ఫర్మా కాదా అన్నారు. కోకో బీన్స్ అవి ఇచ్చి పుచ్చుకునే వాళ్ళు మాయన్ సివిలైజేషన్ లో. కోకో బీన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. మీరన్న డబ్బులు గెలుచుకోవాలమ్మా. 1000 రూపాయలు ఇస్తా, అది పడితే 500 కూడా కాదు, 1000 ఇచ్చేస్తానా నీకు. ₹1000. కంగ్రాచులేషన్. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. సెలెక్ట్ చేయాలి అని అంటే మీరు యాక్టివ్ గా ఉన్నట్టు నాకు తెలియాలి. యాక్టివ్ గా ఉన్నట్టు తెలియాలంటే ఉన్న చోట డాన్స్ చేయాలి. ఉన్న చోట డాన్స్ చేయాలంటే మా వాడు పాట పెట్టాలి.
సో ఫైనల్ రౌండ్ ఆడడానికి రింగ్ లో నిల్చోవాలి. ఈ షటిల్ బ్యాట్ తో ఆ కాక్ ని కొట్టాలి. ఈ నెట్ దాటిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు బాస్కెట్ తో పట్టాలి. అలా ఎన్ని అయితే కాక్స్ మీరు పడతారో అవి కౌంట్ చేస్తాం. ఏ టీం అయితే ఎక్కువ కాక్స్ పడుతుందో వాళ్ళే విన్నర్. ఫస్ట్ మీతో ఆడుతున్నాం. టేక్ ఎ పొజిషన్. టైం స్టార్ట్స్ నౌ. నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, నన్నంటుకుంటే ఇస్తా ఓ జలకు, నా మాట సిలక పలుకు, నా పులుకు మెరుపు తడుకు, అరే పడని వాడు లేడే నా వలకు, సిగ్గుపడేది సిక్స్ కాకు, కన్ను కొట్టేది 10 కాకు, అరే 11 to 11 కాకు, రగిలిస్తా రౌండ్ కాకు, తగిలిస్తాను ఫ్రంట్ బ్యాక్, తగ్గిస్తాను నీ హెడ్ టేక్, వేస్తాను నా లిప్ లాక్, తిప్పిస్తా హార్ట్ అటాక్. ఒకటే కదా వేసారు, రెండు ఎట్లున్నాయి ఇలా మ్యాజిక్ అన్నమాట. మీ స్కోర్ 1. మీరు 2 వేస్తే మీరు గెలుస్తారు. అర్థమైంది కదా గేమ్. వెళ్ళిపోండి. शंकर एकदम डेंजर है और एक बार आया रे बेजा रे. పెట్టిన పటాకే డబుల్ దిమాకే బడే బడు కో హిలాతే సోచో రే శంభో హర. మీరు కొట్టింది ఒకటే కానీ వీళ్ళు కొట్టినవి 2 కాబట్టి రౌండ్ విన్నర్స్. రంగోలి రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో పొంగాలే. కంగ్రాచులేషన్స్. 3000 రూపాయలు. అది మా కుషాయిగూడలో ఫన్ ఫీల్డ్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు.